మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్. 3వ డివిజన్ కార్పొరేటర్ వద్యపు సత్యగౌరితో సహా టీడీపీలో చేరిన సుమారు 900 కుటుంబాలు. ప్రచారంలో దూసుకుపోతున్న నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు. అడుగడుగునా నీరాజనాలు పడుతున్న ప్రధానికం. వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాలు కింద చెప్పులా బ్రతకాల్సిందే. విమర్శలు గుప్పించిన క్రికెటర్ అంబటి రాయుడు. తూర్పుగోదావరి జిల్లా అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 2,40,00,000 నగదు పట్టివేత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. ఆధ్యాత్మిక కేంద్రం టెంపుల్ సిటీ తిరుపతిలో ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు వాడివేడిగా ఉన్నాయి. జేబు దొంగ, పిక్ పాకెటర్, గరానా దొంగ, దొంగలకు దొంగ అంటూ వైకాపా వర్సెస్ కూటమి అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. కౌంటర్ ఎన్కౌంటర్ అంటూ అభ్యర్థులు చేసుకుంటున్న విమర్శలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. తిరుపతిలో అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నిప్పులు కుంపటిలా మారింది. కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని 18వ డివిజన్లో గురువారం శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి తనను జోబు దొంగ అని విమర్శించడం నవ్వు తెప్పిస్తుందన్నారు. కడపలో పిక్ పాకెటర్ అయిన కరుణాకర్ రెడ్డిని అక్కడ వాళ్ళు తన్ని తరిమేస్తే తిరుపతి వచ్చి పడ్డాడని ఆయన ఆరోపించారు. ఒంటి నిండా విషం నింపుకున్న కరుణాకర్ రెడ్డిని, ఆయన కొడుకుని తిరుపతి ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయమని ఆరణి శ్రీనివాసులు జోస్యం చెప్పారు. అన్నకంత దృష్టి పోయి ఈసారి గెలుచుకోవాలన్న 18వ డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ మహబూబ్ దేవనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మురళీనాథ్ రెడ్డి గారు, ఆనంద నాయుడు గారు, మన ధనంజయ నాయుడు గారు, అందరూ కూడా దేవరాజు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, మరి తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థించడం జరుగుతోంది. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు ఈ అరాచక పాలన, దుర్మార్గపు పాలన అంతమొందించాలని ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఈ రోజు ప్రజలు తండోపతండాలుగా ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రచారంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆశీర్వదించి మేము మార్పు తీసుకొస్తాము, పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఖచ్చితంగా చేస్తాము, మార్పుకు సహకరిస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామనేసి ప్రజలందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, వాళ్ళ తనయుడు భూమన అభినయ్ రెడ్డి వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు, చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు. నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట. నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన గతి నాకు పట్టలేదు. నేను ఆ కుటుంబంలో, ఆ వంశంలో మేము పుట్టలేదు. మేము చిత్తూరులో పుట్టాం, కష్టపడాం, వ్యవసాయ కుటుంబంలో కష్టపడుతూ డిగ్రీ వరకు చదువుకుంటూ మా నాన్న 5,000 రూపాయలు కూడబెట్టిన డబ్బులు ఇస్తే దాంతో 76వ సంవత్సరం నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి వ్యాపారంలో దిగాం. కష్టపడి మున్సిపల్ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఈ 45 సంవత్సరాలు ఎదిగామే తప్ప మాకు జేబు దొంగలంటే నవ్వేస్తాం. ఇదే సినిమాలో జేబు దొంగ అనే సినిమా పేరు ఒకటి వస్తుంది. ఆ పేరులో చూసి ఇప్పుడు గుర్తొస్తా ఉంది. జేబు దొంగ ఎప్పుడో 30 సంవత్సరాలకు ముందు జేబు దొంగ ఇవనేసి ఒక సినిమా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, మతి ముందా, ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు. అటువంటిది జేబు దొంగ తయారైనంట. నాకేం అవసరం లేదు. నేను చిత్తూరు వ్యవసాయ కుటుంబంలో చదువుకున్న వ్యక్తిని. నేను కాంట్రాక్టర్గా స్థిరపడాను. దాంట్లోనే నేను ఈరోజు
దాదాపు ప్రజా సేవ చేశాను. నెలకు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా తాగునీరు చిత్తూరు పట్టణంలో ఉచితంగా ఇంటికి 6 బిందులు 7 బిందులు ఇచ్చి ప్రతి ఇంటికి మన్ననలు పొంది చిత్తూరు పట్టణంలో జలదాతగా నేను పేరుందనే తప్ప జేబు దొంగ అంటే ఎవరికి తెలియదు. విజయనగరం జిల్లా కేంద్రంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. విజయనగరం కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ వజ్రపు సత్యవతితో పాటు వివిధ డివిజన్లకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికార పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో వీరందరికీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి, వైసీపీ నాయకులు వజ్రపు శ్రీనివాసరావు, జి రమణ, బర్నాల సంతోష్, దువ్వు శ్రీనుతో పాటు సుమారు 500 కుటుంబాల సభ్యులు అధికార పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉదయం వారంతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి అశోక్ బంగ్లాకు చేరుకున్నారు. అశోక్ బంగ్లాలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు వారందరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా 37వ డివిజన్ కి చెందిన వైకాపా నాయకులు మాజీ కౌన్సిలర్ మజ్జి బాబు, పడగల రమణ, మజ్జి రమేష్, మజ్జి శ్రీనివాసరావుతో పాటు 400 కుటుంబాల సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే విజయనగరం మండలం బడుకొండపేట గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వార్డు మెంబర్లు పతివాడ శంకర్రావు, పతివాడ సత్యం, కర్రోతు రామస్వామితో పాటు 15 కుటుంబాల వారు రీమాపేట గ్రామానికి చెందిన బిఎస్ఎన్ రాజు, రామరాజుతో పాటు 5 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారందరినీ అదితి గజపతిరాజు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 3వ డివిజన్ కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి, నాయకులు వజ్రపు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆ రోజుల్లో చేసిన కృషి వల్లనే పూల్బాగ్ కాలనీ ఏర్పాటైందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయనగరం ఎంతో అభివృద్ధి జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పూసపాటి అదితి గజపతిరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్ చంద్రబాబుతో సాధ్యమవుతుందని నమ్మి పార్టీలో చేరారన్నారు. ఈ చేరికలు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సంకేతం అని అన్నారు. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఒక్క చంద్రబాబుతో సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని ఈ సందర్భంగా అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారంతా ఐకమత్యంతో పనిచేసి విజయనగరంలో తెలుగుదేశం జెండా ఎగిరేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, బొద్దల నరసింగరావు, అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 13న మీరందరు వెళ్ళి మీ ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే కలిసెట్టి అప్పలనాయుడు గారికి ఎంపీ అభ్యర్థిగా 1 ఓట్. అయితే ఈ 2 ఓట్లు కూడా ఒకటో బ్యాలెట్ నంబర్ మీద ఉంటాయి, పైనే ఉంటాయి. మీరు కిందన చూడక్కర్లేదు, మొదటి బ్యాలెట్లోనే ఉంటాయి. 2 గుర్తులు సైకిల్ గుర్తు మీద వేసి అత్యంత మెజారిటీతో గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి, నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చేసి మన రాష్ట్రం, దేశం మళ్ళీ పురోగతి పదంలోకి తీసుకువెళ్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ నుండి రోడ్ షోలో పాల్గొంటారన్నారు. అనంతరం వీఆర్సీ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంకాలం 5:30 నెల్లూరు వస్తున్నారు. రేపు సాయంకాలం 5:30 దర్గామిట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి, రేపు సాయంకాలం 5:30 దర్గామిట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఉంటుంది. రేపు సాయంకాలం
5:30 గంటలకి దర్గామిట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొవాలని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం అంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పర్యటనలు చేస్తూ ఉంటే ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. ఒక జన సముద్రం కాకుండా ఒక జన సునామీలా మామూలుగా జనసంద్రంగా మారే యొక్క సభలు ఒక జన సునామీగా పోరెత్తున్నాయి. రేపు సాయంకాలం 5:30 దర్గామిట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలో అందరూ పాల్గొవాలని చెప్పని కోరుతూ రేపు సాయంకాలం 5:30 దర్గామిట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది. బత్తేకాన్పేట, ఆర్టీసీ బస్టాండ్, ఏదైతే కూరగాయల మార్కెట్, మద్రాస్ బస్టాండ్, విఆర్సీ సెంటర్ దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోడ్ షో జరుగుతుంది. ఆ తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి రోడ్ షో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, జనసేన నాయకులు, అభిమానులు అందరూ కూడా అన్ని పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా దీనిలో పాల్గొవాలని చెప్పని కోరుతూ రేపు సాయంకాలం 5:30 నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆయా గ్రామ ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ఎన్నికల ప్రచారంలో రేసుగుర్రంలా దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 5 ఏళ్ల పాటు జనరంజక పాలన అందించారు. ఆయన పాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అమలు చేసే తీరును వివరిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సుమారు నెల రోజుల నుంచి అవిశ్రాంతంగా ప్రజల్లో మమేకమవుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని ఏ గ్రామం చూసినా ప్రజలు ఖచ్చితంగా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబంలో జగనన్న వెలుగులు నింపారని, తామంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తామని లబ్ధిదారులు ముక్తకంఠంతో చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని కురుపాం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి అన్నారు. నియోజకవర్గ పరిధి గుమలక్ష్మీపురం మండలం వివిధ గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలోని కొత్తగూడ, డుమ్మంగి, ఇరిడి తదితర గ్రామాలలో కురుపాం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బుధవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కానరాలేదన్నారు. వైసీపీ నాయకుల అరాచకాల వల్ల సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే కురుపాం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి కొత్తపల్లి గీతను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండ్రక మల్లేశ్వరరావు, బిడ్డిక పద్మావతి, వెంపడాపు భారతి, పాడి సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా జగన్ కాలి కింద చెప్పులో బ్రతకాల్సిందే. బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేత కాదు. బటన్తో పాటుగా బొచ్చె కూడా ఇస్తాడు. జగన్కి మళ్ళీ అధికారం ఇస్తే పాతాళనికే. క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యపరిచాడు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి అంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్ లాంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వకుండా సమర్థవంతమైన పాలన చేసే నాయకునికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు మద్దతుగా జనసేన పార్టీ తరపున అవనిగడ్డలో రాయుడు ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డలోని రాజీవ్ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను క్రికెట్ ఆడుతూనే
ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాష్ట్రమంతా దాదాపు 7 నెలల పాటు పర్యటించానని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సైతం కొంతకాలం ప్రయాణం చేశానని అన్నారు. కానీ వైసీపీలో కొనసాగితే ప్రజాసేవ చేయలేమని తెలుసుకున్నానని, వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి ఉండదని రాయుడు అన్నారు. అధికారం చేపట్టిన తర్వాత దోచుకోవడం మొదలుపెట్టి రాష్ట్రాన్ని పూర్తిగా వెనకబడిపోయేలా చేశారని విమర్శించారు. ఒక ప్రాజెక్టు కట్టడం కానీ, ఒక పరిశ్రమను తీసుకుని రావడం కానీ చేయకుండా బటన్లను నొక్కడమే అధికారం అన్నట్టుగా జగన్ పాలన సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు మార్కండేయ బాబు, మండలి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయిపూడి వేణుగోపాలరావు, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాడ శేషుబాబు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నండూరి రాజేంద్ర కుమార్, తుంగల వెంకటగిరి, పంచ్ అంబటి శ్యాంబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుద్ధప్రసాద్ గారు గెలుపు కోసము మీ అందరం కూడా పూర్తి ప్రయత్నం చేయటం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించి దగ్గరుండి అందరికీ ఒక మంచి సందేశం ఇచ్చి, దేనికోసమైతే జనసేన పార్టీ నిలబడుతుందో, అలయన్స్ నిలబడుతుందో, జనాలందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వమని, మన వాల్యూస్, విజన్స్, పార్టీది ఏదైతే ఉందో మొత్తం యూత్ స్టేట్ని అభివృద్ధి చేసి మనం ముందు వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను కూడా పూర్తి స్థాయిలో అది నమ్మి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఆదేశాల మేరకు తిరిగి ఆ సందేశంని అందరికీ, యూత్కి, అదే కాకుండా పెద్దవారికి కూడా రాష్ట్రానికి ఆయన ఎందుకు అవసరమో, అదే కాకుండా ఆయనతో పాటు అలయన్స్ ఉన్న టీడీపీ ఇంకా బీజేపీ ఎంత అవసరమో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా యూత్ ఈ స్టేట్లో ఏమేమి కోల్పోతున్నారో, వాళ్ళకి భవిష్యత్తు అలయన్స్ వస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఏదైతే అవకాశాలు ముందు ఉపాధి కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎంతో మంచి స్థాయికి, పెద్ద స్థాయికి వాళ్ళ కళలు కూడా మంచి కళలు కని ఒక మంచి వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా కుటుంబము వాళ్ళు ఒక జీవితంలో మంచి స్థాయికి కూడా ఎదుగుతారని నేను పూర్తిగా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో రాబోతున్నాయి. అదే ఐటీ సెక్టర్లో ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఎన్నో రాబోతున్నాయని కూడా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలో పలు డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం సభలు నిర్వహించారు. ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. విజయనగరంలోని 17వ డివిజన్ పుచ్చల వీధి, 14వ డివిజన్ కుమ్మరి వీధి, 26వ డివిజన్ ఎలుగుబంటి వారి వీధి, 33, 47వ డివిజన్లలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్థానికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు, పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ 2019లో తనకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే సామాన్యుడి పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలు గమనించారన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సుపరిపాలన సాగిందన్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరాయని చెప్పారు. ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికలలో మరోసారి వైసీపీని బలపరిచి తనను శాసనసభ్యునిగా గెలిపించాలని అభ్యర్థించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం చూపానన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లే నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల చెంతనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించిన వ్యక్తులను బలపరిచి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముచ్చిలయ్య యాదవ్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఎస్వివి రాజేష్, ఆశపు సుజాత, పట్నాన పైడ్రాజు, యవర్న విజయలక్ష్మి, కుమారస్వామి, జీవి రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు ఒకటే శాస్త్రం కాదు, ఓట్లు ఒకటే ముఖ్యం కాదు. ప్రజా అనుబంధాన్ని కొనసాగిస్తున్నామా లేదా? అందుకే మేము చెప్తున్నాం, మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజలకి ధైర్యం కలిగించే పనులు మేము చేసాం. మాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అవసరం కష్టం వస్తే కోలగట్ల వీరభద్రస్వామి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. ఆ విధంగా మీరు వేసిన ఓట్లతో ఎమ్మెల్యేకి గెలిచిన మేము వార్డు ప్రెసిడెంట్ చెప్పాడు అన్ని రెస్ట్ తీసుకోవడానికి. మేము ఆ విధంగా శ్రమ పడ్డాం కాబట్టే ఊరింత బాగుపడింది. మిగతా నాయకుల్లాగా మేము సుఖాలు అనిపిస్తే ఊరింత అభివృద్ధి చెందదు. ఈ రోజు మీ వార్డు ప్రెసిడెంట్ 4 పనులు అడిగాడు, పార్క్ అడిగాడు, చెరువులు అభివృద్ధి చేయమన్నాడు, కళ్యాణ మండపం అడిగాడు,
వాడుకు నీరు వెళ్ళిపోయే మార్గం అడిగారు. కానీ పలానా దగ్గర రోడ్డు మిగిలిపోయింది, అయ్యో కాలువ మిగిలిపోయిందని నేను అడిగాడా అంటే వాటిలో కాలువలు రోడ్లు అన్ని పూర్తి చేసాం అనేది ఈ సందర్భంగా మేము ధైర్యంగా నేను చెప్తున్నాను. 170% పనులు చేసాం, 30% పనులు ఉన్నాయి. మరొక్కసారి గెలిపించండి. ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తాం. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఇటువంటి రాజకీయ సమస్యలు పెడితే అయ్యా మా ప్రాంతంలో ఈ సమస్య ఉందని ప్రజలు నోటంటే వచ్చే విధంగా రాకుండా చూసుకుంటాం. ఎన్నికల్లో మద్యం, నగదు, ప్రచార సామగ్రి వంటివి తరలించకుండా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జిల్లా సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలివస్తున్న 2 కోట్ల పైచీలకు నగదును పోలీసులు సీజ్ చేశారు. మనసుంటే మార్గాలెన్నో అన్నట్లు ఎన్నికల సమయంలో ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి మద్యం, నగదు తరలించేందుకు ఆయా పార్టీలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయితే ఆ మార్గాలన్నింటినీ మూసివేసేందుకు ఎలక్షన్ కమిషన్ చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న కోట్ల రూపాయల నగదు గురువారం పట్టుబడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న శ్రీ రామాంజనేయ ట్రావెల్స్కి చెందిన బస్సును చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా 2,40,00,000 రూపాయలు నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. నగదు ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నగదు ఎన్నికల నేపథ్యంలో తరలిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని విజయనగరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. నగరంలో 16వ డివిజన్ పరిధి అంబటి సత్రం జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. విజయనగరం పట్టణం 16వ డివిజన్ పరిధి అంబటి సత్రం, అశోక్ నగర్, రింగ్ రోడ్ జంక్షన్ తదితర ప్రాంతాలలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు చెబుతూ ప్రచారం సాగించారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, పరిపాలన చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువచ్చి మన యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కృషి చేశారన్నారు. కానీ అదే సమయంలో అధికారంలోకి వచ్చిన సైకో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను వెనక్కి తరిమేశారన్నారు. అదే విధంగా రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, డ్రగ్స్ కు యువత బానిసలై వారి భవిష్యత్తు కోల్పోతున్నారని, నిత్యావసర ధరలు పెరుగుదల, పన్నులు బాదుడు, విద్యుత్ ఛార్జీల బాదుడు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎన్నో అవస్థలకు గురి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారని వెల్లడించారు. గురువారం జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. ఏ విధంగా ఇండస్ట్రీ కానీ ఇక్కడ కానీ వచ్చేది, గండికోట మునగను ముంచారు, రాజోళ్ళని ముంచారు ఇద్దరు కలిసి. అది కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయింది. పైన గండికోట పోర్ట్ టూర్ కూడా టూరిజము 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా ఓపెరాయి గ్రూప్ కడతామన్నా కూడా ఇలా ట్యాక్సులకు భయపడి వాళ్ళు పారిపోయినారు. రోడ్లు పట్టించుకోలే, తాగునీళ్ళు అసలు పట్టించుకోలే, కరెంటు రేటు పెంచినారు, మద్యం రేటు పెంచినారు, డీజిల్ రేటు పెంచారు, స్వాహాలు ఎక్కువైనాయి, ప్రతి దాంట్లో దోపిడీ. ఇటువంటి వాళ్లకు ఓట్లు వేస్తే రైతు పట్టా పాసుబుక్కులు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. రేపు భవిష్యత్తులో పాసుబుక్కులు కూడా
అవి కూడా లోన్ ఎత్తారు. ఎట్లా బీవరేజ్ కార్పొరేషన్ పేరు పెట్టి ఎట్లా లోన్ ఎత్తినాడో మద్య నిషేధమని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా వాడినాడు. పల్లెలకు ఇచ్చిన డబ్బులు వాడినారు. ఏ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడు. ఇది అటు ఆయన పాలన, జగన్ రెడ్డి పాలన ఎత్తిపోయింది, బందిపోటు పాలన, వీళ్ళు పందికొక్కులు ప్లస్ జరగల మాదిరి వీళ్ళ ఎంపీ ఎమ్మెల్యే పాలన. ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేయకూడదు. ఇది షర్మిలమ్మ ఓపెన్గా అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది. మేము అడుగుతున్నాం, సిబిఐ అడుగుతున్నాం. జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు. ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరుంది, కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళ ఇది ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. 5వ తేదీ ఇది ముఖ్యమైన పాయింట్. 5/5/24 ఉదయం 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జమ్మలూరు కాన్స్టిట్యున్సీలోకి 11 గంటల ప్రాంతంలో నుండి 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.